much. And Rohan, yes. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి ఇంకా వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీ వెడ్డింగ్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ లెంత్ రోల్ చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ అన్న థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. శివాజీ గారు థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. సాయి అన్న థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్, బోత్ ఆఫ్ యూ రికమెండింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. నేను ఈ క్యారెక్టర్కి సరిపోతానని నన్ను రికమెండ్ చేసినందుకు. అండ్ ఇట్ వాస్ లైవ్లీ వర్కింగ్ విత్ లయ గారు అండ్ ఆల్ ది కో యాక్టర్స్. మీరు సినిమా చూస్తే యూ నో ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం. శివాజీ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ శివాజీ గారు, ఇట్స్ సెకండ్ టైం వర్కింగ్ విత్ హిమ్. ఎప్పుడు నేను ఏం సినిమా చేసినా, నన్ను ఎందులో అబ్జర్వ్ చేసినా సార్ కాల్ చేసి బాగా చేసావు రోహన్, ఇలానే చెయ్యి, నేను చేసిన తప్పు ఫ్లాస్ ఏంటి, ఎవ్రీ టైమ్ సార్ నాకు ఒక గైడ్ లాగా. థ్యాంక్ యూ సార్ ఫర్ గైడింగ్ మీ ఎవ్రీ స్టెప్ ఐ టేక్ ఇన్ మై లైఫ్. నాకు ఒక గైడ్ లాగా సార్. ఇంకా ఏది చేసినా బాగా చేస్తావు, చిన్న చిన్న వాటికి కూడా ఇలా చేయి రోహన్, అలా చేయి రోహన్ అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద సాంగ్ పాయా, मुझे लगता है आपको ये सॉन्ग पसंद आया. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ మీరు ఇది జాన్రా క్రైమ్ కామెడీ. ఎప్పుడు క్రైమ్ వచ్చినా మనం ఇంట్రెస్టింగ్గా రాత్రి కూర్చొని, అందుకే మనం సిఐడి కానీ క్రైమ్ పెట్రోల్ కానీ చూస్తూ ఉంటాం. ఇది అలాంటి జాన్రానే. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకున్నా. అందులో ఒక క్రిమినలే ఉంటారు, ఒక క్రిమినల్ పట్టుకోవడానికి ఒక గ్రూప్ తిరుగుతూ ఉంటుంది, కానీ ఇందులో ఫ్యామిలీ మొత్తం క్రిమినల్స్. చూడండి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఈ రోహన్ is going to come as a psycho Mithil in front of you. Please do watch our film సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని. ఇంకా నుంచి దీన్ని త్రిబుల్ ఎస్ అని పిలుచుకుందాం, ఎందుకంటే చాలా పెద్ద పేరు కాబట్టి. సో ఇట్స్ గోనా ప్రీమియర్స్ ఫ్రమ్ Feb 12th. అక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ. వామ్మో కాదు, ఒక్క నిమిషం. మామూలు రోహన్ వస్తేనే మాకు మామూలుగా ఉండదు, అలాంటిది సైకో మిథిల్ అంటున్నావు. ఏంటి అసలు మిథిల్ విషయాలేంటి? సినిమా చూడండి, Feb 12th ఉంది. వాడే అసలు దేశముదురు అంటే. సరే, నీకు దేశముదురు, చిచ్చరపిడుగు ఇలా బోల్డ్ నిక్ నేమ్స్ ఉన్నాయి, కానీ శుద్ధపూస అని ఎంతమంది పిలిచారు ఇప్పటిదాకా చెప్పు? ఇప్పుడు 90s తర్వాత అందరూ ఆల్మోస్ట్ అదే అందరూ శుద్ధపూస సాంప్రదాయని అని పిలుస్తుంటారు. అది ఇప్పుడు చిచ్చర పిడుగు అవన్నిటికంటే ఇదే చాలా మేలు. ఇక్కడ టైటిల్లో కూడా అర్థమైంది మాకు, శుద్ధపూసలోనే ఉంది ఫోన్ కూడా. అదే దట్ ఈస్ యూ, మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ రోహన్, దట్ వాజ్ అమేజింగ్. ఓకే, అండ్ ఇప్పుడు మా బోలే షావ్లీ గారి మాటలు విందాము.